సార్ అప్పుడు మా కష్టాలు తెలియాలంటే అప్పుడు మాకు మత్స్యకారులకి గత ప్రభుత్వంలో అందరూ మత్స్యకారులే ఉన్నారు సార్. మత్స్యకారు డైరెక్టర్ మా దగ్గరే ఉన్నారు, మత్స్యకారు చైర్మన్ మా దగ్గర ఉన్నారు, మత్స్యకారు ఎమ్మెల్యే సార్ ఎక్కడ ఉన్నారు, మత్స్యకారు మినిస్టర్ మీరు ఎక్కడ ఉన్నారు. అవన్నీ మా కష్టాలని మీకు తెలుసు కాబట్టి ఆ రోజు వస్తువుకే మీరు అంత అమౌంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనిషి అనేటప్పటికి ఆ వస్తువుకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వకుండా అలా పక్కన పెట్టారు. 10 లక్షలు అంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎవరికి ఏ పనికి వస్తారు సార్. ఇప్పుడు బోట్లు మునిగిపోతుంది ఎంత దారుణంగా ఇంట్లో వాళ్ళు చనిపోయి అక్కడ యూనివర్సిటీ పెట్టారు అందరినీ 4 గోడల మధ్యన. ఇది బయటకు వస్తే ప్రభుత్వం తాలూకు పరువు పోతుంది భయంతో వాళ్ళు అక్కడ పెట్టేశారన్న. యూనివర్సిటీ పెట్టేస్తే వీళ్ళు ఏడుస్తున్నారన్న, కింద కూర్చొని ఫోన్తో ఏడుస్తున్నారు. ఇంట్లో భర్తలు లేరు, అల్లులు భార్యలు ఏడుస్తుంటే అన్న ఎదురుగా కుర్చీల్లో కూర్చొని చికెన్ బిర్యానీ తిన్నారన్న నాయకులు. అసలు ఆ తినడానికి ఆ నోట్లో అలా తినడానికి అసలు వాళ్ళకి మనసు ఎలా వచ్చిందని నాకు అర్థం కాలేదు. పోనీ ఏదైనా నిజంగా ప్రభుత్వం తరఫున ఏదైనా న్యాయం చేశారా, పోరాటం చేశారా? నేను యూనియన్ ప్రెసిడెంట్ చేశానన్నా. చేసేటప్పుడు జగనన్న ప్రభుత్వంలోనే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నిజంగా ముందు మత్స్యకారులకు న్యాయం చేసినప్పుడు పార్టీ ఉంది, ముందు సామాజిక వర్గము మత్స్య పరిశ్రమ అని చెప్పి కులం తరఫున యూనియన్ అంతా తీసుకుని వచ్చి రోడ్డు ఎక్కించి ముందు మా తాలూకు నిరసన మేము ప్రభుత్వానికి తెలియజేశాము. మా తాలూకు హక్కు మా కష్టాలు ఉన్నాయి సార్. ముఖ్యమంత్రి గారు అంటే మాకు తండ్రితో సమానం, మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారంటే అప్పుడు చీదరాపరాజు గారు అన్న మినిస్టర్ అన్న ఫోన్ చేసి ఇమీడియట్ గా 2.5 గంటలు అక్కడి నుంచి వచ్చారన్న. అన్న మాకు సపోర్ట్ ఉన్నారన్న గణేష్ అన్న. అలాగా మొత్తం సామాజిక వర్గం రోడ్డు ఎక్కబట్టా. ఇప్పుడు దారుణం ఏంటంటే అన్న, మత్స్యశాఖ మంత్రి గారు ఈ రోజు వరకు మొహం చూపించలేదన్న. హోమ్ మినిస్టర్ గారు వీడియో కాల్ మాట్లాడి హోమ్ మినిస్టర్ గారు చంపన్న. ఏం అది ఎంతవరకు తరుణం? ఆమె కూడా అక్కడ స్త్రీయే కదా, ఆడవాల్సి కదా. ఆమె కూడా ఈ తల్లి గారు బాగా అర్థం చేసుకోవాలి. రావాల ప్రాణాలతో ఒకవేళ వాళ్ళ ప్రాణాలతో లేకపోతే ఆ విషయం ప్రకటించి దానికి దొరికేంత వరకు గాలింపు చర్యలు చేపట్టాలి. వచ్చే సందర్భంగా చూస్తూ పరిహారం పెంచేవాళ్ళు. మా బాడీలైనా మాకు దొరకలేదు. ఇప్పుడు ఆదాయానికి సంబంధంలో చనిపోయారు. వాళ్ళకి శిక్ష పడిపోయింది ఆల్రెడీ. దేవుడి పట్ల ప్రభుత్వం పట్ల అన్ని విధాలుగా శిక్ష పడిపోయింది. ఇదే చేశారు. జగన్ సార్ వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సార్ కూడా మీకు చెప్పమని కనీసం వీళ్ళు చెక్కులు బాడీ జనరల్ సెక్రటరీ రామరాజు కనీసం చెక్కులు ఇచ్చిన తర్వాత బోటు వాళ్ళు ఏడుస్తుంటే నాకు 30 లక్షల బోటు నీటిలో వెళ్ళి ఊడిపోయింది, కనీసం నాకు తినడానికి తినలేదు అని అడిగినా సరే పట్టించుకోమని వెళ్ళిపోయారు. ఆ మాట వినే అన్నయ్య వెళ్ళి అడిగి 40,000 ఇవ్వడం జరిగింది అక్కడ.